కేటీవీఆర్కే న్యూస్ కి స్వాగతం. రోగులకు సకాలంలో వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడవలసిన వైద్యులు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు. డాక్టర్ల చర్యలతో రోగులు నరకయాతన అనుభవించాల్సిన పరిస్థితులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పడ్డాయి. వివరాల ప్రకారం రాజానగరం మండలం నందరాడ గ్రామానికి చెందిన వెంకటరమణకు మంగళవారం ఫిట్స్ వచ్చి రోడ్డు ప్రమాదానికి గురై కాలు విరిగింది. బంధువులు వైద్య నిమిత్తం హుటాహుటిన రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాలు విరిగి రక్తపు గాయాలతో ఉన్న వెంకటరమణను పరీక్షించిన డాక్టర్లు మరో 2 రోజుల తర్వాత ఆసుపత్రికి తీసుకురావాలని బంధువులకు తెలియజేయడంతో వారు ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ నాయకుల కండవల్లి లక్ష్మికి ఫిర్యాదు చేయగా ఆవిడ రంగంలోకి దిగి డాక్టర్లతో మాట్లాడారు. డాక్టర్ల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ హాస్పిటల్ ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో డాక్టర్లు పేషెంట్ వెంకటరమణకు వార్డులో చేర్చి వైద్యం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ నాయకురాలు కండవల్లి లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. రోగులకు సకాలంలో వైద్యం అందించాల్సిన అవసరం ఉన్నప్పటికీ డాక్టర్ నిర్లక్ష్య వైఖరితో రోగులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో స్కానింగ్ మిషన్, ఎక్స్రే తదితర సౌకర్యాలు ఉన్నప్పటికీ బయట స్కానింగ్ సెంటర్లకు పంపించి రోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు ప్రభుత్వ ఆసుపత్రులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ వాటిని ప్రజలకు అందించడం లేదని తెలిపారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్థానిక ఈఎస్ఐ హాస్పిటల్ తనిఖీ చేసి ఆసుపత్రులు నిర్లక్ష్యం వహించి డ్యూటీలకు హాజరు కాని డాక్టర్లను సస్పెండ్ చేశారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డాక్టర్లపై చర్యలు తీసుకుని ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం నాగమణికంట, ఎం చిన్న నోకరాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నేను ఏపీ హ్యూమన్ రైట్స్ మహిళా చైర్మన్ గా పనిచేస్తున్నాను. ఈ రోజు 1 గంటకి నందరాడ గ్రామంలో గరగ వెంకటరమణ గారికి యాక్సిడెంట్ అవ్వడం జరిగిందండి. అయితే వెంటనే హుటాహుటిన గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఆయనకి కాలు ఇరిగిపోయింది. ఈ ముఖం మీద కట్ట కొంచెం దెబ్బలు ఉన్నాయండి. అయితే నాకు సమయం కుదరక ఇప్పుడే హాస్పిటల్కి రావడం జరిగింది. ఇంచుమించు నాకు గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి 1-2 కూడా కంప్లీట్ చేయడం జరిగింది. నేను ఒకసారి వచ్చి చూసి వెళ్ళడం కూడా జరిగింది. కానీ కొంత అసహనంగా వైద్యం అందించడం కానీ, నర్సింగ్ పని చేయడం కానీ కొంత అసంతృప్తి అనిపించిందండి మాకే. సర్లే సమయాన్ని బట్టి మాట్లాడచ్చు అనుకున్నాం. ఈ రోజు రాజానగరం మండలం నందరాడ గ్రామం నుంచి ఈయనకి యాక్సిడెంట్ అయిన కంప్లీట్ ప్రకారం ఇప్పుడు రావడం జరిగిందండి. హాస్పిటల్కి ఉన్న పరంగా వస్తే అతనికి కాలు ఇరిగిపోయింది. ఇక్కడ అన్ని దెబ్బలు ఉన్నాయండి. పొలోమని బ్లీడ్ అవుతుంది. అయితే సిటీ స్కానింగ్ చేయించామండి, ఎక్స్రే తీయించాం, కాలు ఇరిగిపోయిందని చెప్పారండి. కాలు ఇరిగిపోయిన పేషెంట్ ని ఇంటికి ఎలా తీసుకెళ్తారో, ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్ పేదల వైద్యశాల ఇది. పేదవారికి ధనికులకు కాదని ముఖ్యం, పేదవారికి వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం, ఏ ప్రభుత్వ అధికారులు ఉంటే ఆ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల పక్షమున సేవ చేయాలి. హ్యూమన్ రైట్స్ చైర్మన్ గా నేను మనవి చేసేది ఏంటంటే, పేద ప్రజలకు అందుబాటులో ఉండేది ప్రభుత్వ ఆసుపత్రి. జీతాలు ఎందుకు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? మీరు తినేసి కూర్చొని ఊసులు చెప్పుకొని వైద్యాలు అందించకుండా ఉండడానికి కాదు. పేద ప్రజలకు ట్రీట్మెంట్ అందాలి. ఈ రోజు నేను వచ్చేసరికి ఆయన స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి బ్లీడ్ అయిపోయిన కాల్తో సెలైన్ పెట్టారండి. నేను వచ్చి డాక్టర్ గారిని కలిసి ఇప్పుడు ఎవరైతే డ్యూటీలో ఉన్నారో ఆ డ్యూటీలో ఉన్న డాక్టర్ గారిని కలిసి మాట్లాడినప్పుడు నేను లోపలికి వెళ్ళి నేను మాట్లాడి 2 కేకలు వేస్తే హుటాహుటిన బెడ్ ఇచ్చి ఎవరిదో మాసిపోయిన బెడ్ షీట్ తెచ్చి ఆ బెడ్ మీద వేసేసి మళ్ళీ సెలైన్ పెట్టడం జరిగింది. అదేదో ముందర చెయ్యాలి కదా అని ప్రశ్నిస్తున్నాను నేను. పేద ప్రజలకి గవర్నమెంట్ హాస్పిటల్ ఉచితంగా వైద్యం చేయించడానికే మళ్ళీ తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు గారు చాలా గట్స్తో చేసే నాయకుడు. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ పేద ప్రజలకు సేవ చేసే నాయకులు. అలాంటి వారికి చెడ్డ పేరు
మన ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వారు సరిగ్గా చేయక రాష్ట్ర ప్రభుత్వానికి మత్తు వస్తుందని నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న పేషెంట్లు చాలా మంది నాకు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. చాలా సార్లు కూడా ఇక్కడ ఉన్న నాయకులకు కూడా తెలియజేస్తున్నాం, వారు కూడా వస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడేమో శుభ్రపరచడం, వైద్యం స్పీడ్ గా అందించడం ఇలాంటివి చేస్తున్నారు. అలాంటివి చేయొద్దు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన మెడిసిన్ అందించి పేద ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మన మంత్రి సుభాష్ బాబు గారు కూడా ఈఎస్సీ హాస్పిటల్ కి సడన్ గా వచ్చారు. ఒక నార్మల్ మనిషిగా వచ్చి 5 సస్పెండ్ చేయడం జరిగింది. అలాంటి మీరు తెచ్చుకోవద్దని ప్రభుత్వ ఆసుపత్రి యాజమాన్యానికి మరీ ముఖ్యంగా తెలియజేస్తున్నాను. రేపు ఉదయం కలెక్టర్ మేడం గారికి కూడా నేను కంప్లైంట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే సూపరింటెండెంట్ మేడం గారిని రేపు వచ్చి కలిసి ఇక్కడ జరిగిన పరిణామాలపై మేడం గారికి కూడా తెలియజేస్తానని హ్యూమన్ రైట్స్ ఏపీ చైర్మన్ గా మీకు మనవి చేస్తున్నాను. నా పేరు కండవెల్ లక్ష్మి. 2:30కి వచ్చామండి. వచ్చి ఇక్కడ ఎన్నే చూపించాక తర్వాత నెక్స్ట్ పేషెంట్ అయితే పని నుంచి పడిపోయారండి. అదే కొద్దిగా వచ్చి పడిపోయారు. ఎక్కడ, ఏ ఊరు? నందరాడు అండి, కాతిలమ్మ గుడి కాడ పడిపోతే. ఎప్పుడు జరిగింది ఇది 1 గంటకి ఈరోజు 1 గంటకి జరిగితే అంబులెన్స్ ఫోన్ చేస్తే 2 నిమిషాలు వచ్చింది. వచ్చాక ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా జాయిన్ చేశాక కాల్కి కొట్టేశాక డాక్టర్ గారు చూశాక ఎక్స్రే తీయన్నారు. కాల్కి ఎక్స్రే తీశారు, ఫ్రాక్చర్ అయిందన్నారు కాల్. ఆ కాల్ కూడా నలిగిపోయింది. కొట్టుకడేసాక తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ వేరే డాక్టర్ గారికి 45 నంబర్ అక్కడ రాసి వెళ్ళాక అక్కడ అతను చూశారు. ఇక్కడ మీరు జాయిన్ అవ్వరమ్మా, బెత్తలు లేవంటే సరే అంటే అతను జాయిన్ కూడా రాయలేదండి. జాయిన్ అవ్వమని కూడా రాయలేదు. రాకపోతే కిందకు వచ్చాక మళ్ళీ ఈ సీసీ స్కానింగ్ తీసాక మళ్ళీ ఇక్కడికి వచ్చాక తీసుకెళ్ళిపోవాలమ్మా, మెడిసిన్స్ రాశారు అని అంటే మేము లోపలికి వెళ్ళి ఫిట్స్ ఉందండి, ఫిట్స్ ఉండటం వల్ల మళ్ళీ ఇంటికి తీసుకెళ్తే మళ్ళీ ఫిట్స్ కట్ అవుతుంది, ఆ మొత్తం వల్ల ఇక్కడ జాయిన్ చేసుకుంటే మంచిదని మేము అడుగుతున్నామండి అని ఇక్కడ ఇలా లోపలికి నర్సులని, తర్వాత డాక్టర్ గారిని, తర్వాత ఒక ఆవిడ డాక్టర్ ఉంటే ఆవిడ అలా మాట్లాడింది డాక్టర్లతో గట్రా. ఇంకా ఆఖరికి బెత్తలు గట్ట ఏం లేవమ్మా, ఇక్కడ జాయినింగ్ లేదు, తీసుకెళ్ళిపోండి అది. వచ్చాక మీరు ఏం చేశారు? తర్వాత మేడం గారికి ఫోన్ చేశారు, ఇలాగ ఇవ్వట్లేదండి, జాయినింగ్ ఇవ్వట్లేదు, నా కాల్ వల్ల ఇంటికి తీసుకెళ్ళిపోమంటే అతనికి ఇబ్బంది అవుతుంది మేడం గారిని ఫోన్ వచ్చారు. వచ్చి అడిగారు, చెప్పండి. మేడం గారు వచ్చి డాక్టర్ గారు బెడ్ ఇచ్చారు ఇప్పుడు? బాగా అడిగారండి, గట్టిగా అందరిని అడిగారు, ఖండించారు. అడిగితే ఇప్పుడు బెత్త ఇచ్చారు. మీ పేరు? నా పేరు ముక్క నాగమణి. పేషెంట్కి ఏమవుతుంది?